ఉమ్మడి నల్గొండ జిల్లాను దట్టమైన పొగమంచు కప్పేసింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం 9 గంటలు దాటినా మంచు పడుతూనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు చలిగాలులు, మరోవైపు పొగమంచు ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్లు కనిపించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి మంచు ఎక్కువ కురవడంతో రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. తెల్లవారుజామున పెద్ద ఎత్తున వాహనాలు పోయాయి. నేషనల్ హైవేలు ఎక్కువ ఉండడంతో నేషనల్ హైవేల్లో తెల్లవారుజామున ఎక్కువ వాహనాల ప్రయాణం ఉండేది. కానీ ఈ వారం రోజుల నుంచి చూస్తే మాత్రం వాహనాలు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 9 గంటలు దాటితే తప్ప వాహనాలు కదలలేని పరిస్థితి. రోడ్లపై ముందు వచ్చే వాహనాలు కూడా కనపడకపోవడంతో ఎక్కడివి అక్కడ పక్కకు వాహనాలు నిలుపుకొని ఉంటున్న పరిస్థితి అయితే డ్రైవర్లది ఉంది. మరోవైపు రోడ్డు ప్రమాదాలు కూడా అధికంగా కావడంతో పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్నో ఉంటుంది, అదేవిధంగా ఈ చలితోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాహనదారులు ఎవరు కూడా రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా వెళ్లాలని సూచన చేస్తున్నారు. ఇక మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా కావడంతో పాటు వాకర్స్ వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రౌండ్లలో కావచ్చు, అదేవిధంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఎమర్జెన్సీ ఉంటే తప్ప వాళ్ళందరూ కూడా బయటికి వస్తున్నారు. బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మఫ్లర్లు, టవర్లతో సేఫ్టీ మెథడ్స్ తీసుకొని మరీ బయటకు వస్తున్నారు. ఇప్పటికే అటు డాక్టర్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వాతావరణంలో ఎవరు కూడా బయటికి రావద్దు. వివిధ అస్తమా లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో గత వారం రోజుల నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇదే స్నో కనపడుతుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు వెనక. ఇక పంట పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా మంచుతో కప్పేస్తున్నాయి. అందరూ కూడా ఈ బయటికి రాలేని పరిస్థితి. ఈ మంచుతోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అనారోగ్య బారిన పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అటు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత పెరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా. దాంతో మొత్తం కూడా గతంలో మాత్రం ఇంత చలి ఉండేది కాదు. కానీ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున చలి రావడంతో ఎవరు బయటికి రాని పరిస్థితి. మరోవైపు అటు డాక్టర్లు కావచ్చు సేఫ్టీ మెథడ్స్ తీసుకొని బయటికి రావాలనే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చలి తీవ్రతకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.